జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అట్ల తద్ది మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాము. బట్ మళ్ళీ కొత్తగా అట్ల తద్ది యొక్క విశిష్టత ఏటా చేసుకునేది కదా. ఆశ్వేజ బహుళ తృతీయ, తదియ అంటే తద్ది అంటాం కదా. తద్ది పండుగలు అంటే తృతీయ పండుగ. విద్యా తదియల్లో తది ఉంది కదా. అయితే ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది ఇవేంటంటే నోముల ప్రకారంగా చేసుకుంటారు. వాళ్ళకి నోము ఉండాలి. అట్ల తద్ది నోము ప్రత్యేకంగా చేసుకునే పద్ధతి ఉంటుంది. అయితే ఊళ్ళల్లో ఏంటంటే నోమున్నా లేకపోయినా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు లేదా కొత్తగా పెళ్ళి ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. అవును, పిల్లలు ఇంకా వెళ్ళేవాళ్ళు కాదు, అత్తవారిళ్ళకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. వీళ్ళు వాళ్ళు కూడా చక్కగా ముందు రోజే గోరింటాకు పెట్టుకోవడం, సౌభాగ్య వ్రతాలు ఇవన్నీ. గోరింటాకు పెట్టుకోవటము, తర్వాత రాత్రే వంట చేసి, వంట నీకు చద్దన్నం తినాలి కానీ ఎలా పడితే అట్లా కాదు. ఓ గిన్నె వండి దాన్ని పక్కకు పెట్టేవాళ్ళు. రాత్రి తినేస్తే మిగిలిన పదార్థం అని కాదు. దీనికోసమని ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా తుడుచుకుని వంటిళ్ళు అల్లుక్కున్నాక అప్పుడు పర్నాటి తెల్లవారుజామున ఆడపిల్లలు తినడానికి వంట రాత్రి చేసి పెట్టేవాళ్ళు. చల్లబడిన వంట తినడం అన్నమాట. రాత్రి మిగిలింది అన్న పాయింట్ పెట్టుకోకూడదు, అది కాదు అసలు. రాత్రే వండుకోవటం. అప్పుడు గోంగూర, తర్వాత ఉల్లిపాయలు అవి వేసే కొన్ని జాతులు కొంతమంది అష్టాదశ వర్ణాలకి అట్ల తద్దే అంటారట. అందరూ చేసుకుంటారు, అన్ని జాతుల వాళ్ళు. వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదు అని లేకుండా రాత్రే వంట చేయటం. గోంగూర పచ్చడి, కొరివి కారం, మన ఈ కారాలు చేస్తారు కదా, పండు మిరపకాయల పచ్చళ్ళు అవి చేయటము. తర్వాత పులుసులు అవి కాచి రాత్రి పెట్టి తెల్లవారుజామున 4 నిద్రలేచి పళ్ళు తోముకోవటం, అన్నం తినేయటం. అవును. తర్వాత వెన్నెట్లో ఆడుకోవటం. పగలల్లా ఉపవాసం. పొద్దున్న అన్నం తిన్నారు కదా, ఇక పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయ్యాక అప్పుడు ఆ చుక్కల చంద్రుడిని చూశాక అప్పుడు గౌరీ పూజ చేసుకుని వ్రత విరమణ చేస్తారు. ఇప్పుడు వ్రతం లేదనుకో, అయినా సరే రాత్రి పడుకుని తెల్లవారుజామున లేచి చక్కగా చద్దన్నం తినేసి ఆడుకోవటం. అయితే ఉయ్యాలలు ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు మరి ఊళ్ళలో ఉయ్యాలు వేస్తున్నారేమో మరి నాకు తెలీదు. మేము మాత్రం మాకు వాకిట్లో ఉండేవి 1-2 ఉయ్యాలలు గట్టి ఉండేవి. ఎక్కడో చోట కార్ షెడ్ కోటి గట్టి ఉండేది, ఆ ఉయ్యాలు ఊగేవాళ్ళం. ఈ ఉయ్యాలు వేసుకోవటం, ఉయ్యాలలు ఊగటము, ఆడపిల్లలు సంతోషంగా ఆడుకోవటం. మీకున్నాయా రమ్మగారు? అట్ల తద్ది నోములు లేవు. మా అత్తవారింట్లో ఉన్నట్టుంది విధానము, నాతోటి పట్టించలేదు. నాకు తెలియవుగా, సిస్టమ్ వేరు కదా మాకు వాళ్ళకి, అంచేత నేను పట్టుకోలేదు. ఆడపిల్లలు ఉంటుంటే మరి నేను కూడా చేద్దునేమో. అబ్బాయిలు అయ్యేసరికి ఇక మెల్లిగా దాని మీద ఆసక్తి తక్కువగా ఉంది. దీన్ని ఏదంటే ఉమాచంద్రోదయ వ్రతం అంటారు. దీని పేరే అది, గౌరీ చంద్రోదయ వ్రతం. ఆ చంద్రోదయం అయ్యాక అప్పుడు పూజ ఫినిష్ చేసుకోవాలి. గౌరీ పూజ చేయటం ఇదంతా కూడా గౌరీ పూజా విధానమే కనపడుతుంది. సాయంకాలం 10 మంది ఊతేదులకి ఇది ఇవ్వాలి, 10 అట్లు తినాలి, 10 మాటలు తాంబూలం వేసుకోవాలి. అలా సిద్ధాంతం ఉంటుంది దాన్ని. వ్రతం కదా ఇది కూడా, విధానం కూడా గౌరీ పూజ చేసుకోవటము, అట్లు వేయటం, 10 మందికి వాయినాలు ఇవ్వాలి. 10 ఎన్ని అట్లు పోస్తారో. అవును, మా అత్తవారి ఇంట్లో ఉంది, మా వారు చెప్తుంటారు. బోళ్ళని మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి రాత్రి దాకా అట్లు పోసేది మా అమ్మని. వస్తుండేవారు, చేసేవారు. అట్లా ఎక్కువ మంది ఉన్నారనుకో, ఇంట్లో 4 కోడళ్ళు 2 ఆడపిల్లలు ఉంటే ఎంతమంది అయ్యారు? వీళ్ళందరికీ చేయాలిగా. ముత్తైదువులకి వాయినాలు కూడా వాయినాలు అట్లు వాయనంగా ఇస్తారు. అట్లు వాయనంగా ఇస్తారు. దాంతో బెల్లం పాకం చేసి పెట్టడము. తీయటి పదార్థం అంటే కారాలు నలుచుకునేందుకు కాకుండా తీపే నలుచుకుని తినేటట్టుగా. అట్టు కూడా ఇప్పుడు మన దోసలాగా నేను రాత్రి రుబ్బిన పిండి కాకుండా ఫ్రెష్ గా రుబ్బిన కమ్మటి పిండి. ఇది కుజదోష పరిహారార్థమే ఈ వ్రతం అని చెప్తారు. కుజుడు అట్లకి, ఈ నవగ్రహాలలో కుజుడికి అట్లంటే ఇష్టమట. ఓహో. అందుకని అతనికి అట్లు ప్రీతి. కాబట్టి ఈ చంద్రోదయ వ్రతాన్ని కనుక అట్లతోటి నివేదన చేసి గౌరీ పూజ చేస్తే కుజుడు శాంతించి వివాహాలు తొందరగా అవుతాయి, వివాహాలు సక్సెస్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి. రజోత్పత్తి, మన పీరియడ్స్ రావడానికి, పీరియడ్ సజావుగా ఉండడానికి, గర్భస్రావం జరగకుండా ఉండడానికి అన్నిటికీ కుజుడే కారకుడు. దాని రిలేటెడ్ గ్రహం అన్నమాట. అందుకని అతన్ని శాంతింపజేస్తే, ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, ఇవి పెళ్లిగాని పిల్లలు ముందు నుంచి అలా చేసుకుంటే రేపొద్దున వివాహాలు అయ్యాక వాళ్ళకి గర్భోత్పత్తి అవన్నీ సులువుగా జరుగుతాయి. దీంతో ఇంకొకటి ఏం చెప్తారంటే, ఇందులో అట్లలో ఏం కలుపుతాము? ఒకటేమో మినుము, రెండోది బియ్యం. మినుములేమో రాహుగ్రహానికి, బియ్యం ఏమో చంద్రగ్రహానికి. దానికి సంబంధించిన వస్తువు అనమాట అది. ఇప్పుడు ఈ రెండింటికి రాహు శాంతి, చంద్రగ్రహ శాంతి,
కుజగ్రహ శాంతి, 3 గ్రహాలు శాంతిస్తాయి. ఈ చంద్రుడు మనక్కారకుడు కదా, ఉమ్. ఆడపిల్లలకు వచ్చేటువంటి రకరకాల మానసిక ఒత్తిళ్ళకి వాటికి ఇది సమాధానంగా ఉంటుంది. ఓకే. అందుకని ఈ వ్రతాన్ని ఇది వరకటి కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఇళ్లల్లో ఉంటే అలవాటుగా చేసేసుకుంటున్నారు. ఇందులో మగవాళ్ళకి ఏం ప్రమేయం ఉండదు. అవును, అవును. ఇదంతా పూర్తిగా స్త్రీల వ్రత కథగానే కనపడుతుంది. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా చెప్తారు. దీనికే ఒక ప్రత్యేకమైన గాథ ఉంది. పాటలిపుత్ర రాజకుమార్తె సునామ, సుశీల అని కూడా చెప్తారు ఒక పేరు, ఉమ్. సునామ అని కూడా చెప్తారు. ఆ అమ్మాయికి చాలా సంవత్సరాలు వివాహం కాలేదట. తొందరగా పెళ్లి చేసేవాళ్ళు, పెళ్లి సంబంధాలు కుదరలే. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందట, అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి దుఃఖించిందట, నాకు వివాహం అవటం లేదంటే ఉమాచంద్రోదయ వ్రతం చేయమని అమ్మవారు ఆజ్ఞాపించింది. అయితే ఏమైంది, ఈ రాజుగారి ఈ ఆజ్ఞ చొప్పున రాజుగారి అమ్మాయితో పాటు మంత్రి గారి అమ్మాయి, సైన్యాధిపతి గారి అమ్మాయి, తర్వాత పురోహితుడు గారి అమ్మాయి అందరూ కలిసి నోము పట్టుకున్నారు. పట్టుకుంటే ఏమైంది, అది పొద్దునే అన్నం తిని సాయంకాలం దాకా ఉండాలి కదా, ఉమ్. తెల్లవారుజామున అన్నాలు తిని ఆడుకున్నారు ఆడపిల్లలంతా. అక్కడి నుంచి ఎండెక్కిన కొద్దీ పొద్దున్నే 4ంటికి అన్నం తింటే సాయంత్రం ఆకలేదు. అవును, అవును. ఈ పిల్ల సుకుమారి అవటంతో రాజకుమార్తె బాగా శోషించేసింది. ప్రతిసారి శోషించేస్తోంది పిల్లకని వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారట, నిప్పు పెట్టి ఒక చోట దూరంగా అద్దం పెట్టి ఈ నిప్పు అద్దం మీద పడేలాగా చేసి, అదిగో చంద్రోదయం అయిపోయిందంటే అమ్మాయి ఎంగిలి పడిపోయింది. ఓ. పడేసరికల్లా ఇక సంబంధాలు అన్ని రెండో పెళ్లి సంబంధాలు వచ్చినాయి అమ్మాయికి. ఒక్కటి కూడా అనురూపమైన వల్ల మిగిలిన 3 ఆడపిల్లలు ఈ అమ్మాయితో నోచుకున్న వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు వచ్చినాయి. ఉమ్. ఈ అమ్మాయికి వృద్ధ సంబంధాలే వస్తుంటే, అయితే ఈ అమ్మాయి ఏం చేసిందట, ప్రాణత్యాగం చేసేద్దాం అనుకుంది. ఓహో. పిల్లలకి అలాగే ఉంటుంది ఆడపిల్లలకి. అయితే మళ్ళీ ఆ పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్తే అమ్మవారు ఏం చెప్పిందంటే, నువ్వు వ్రతభంగం జరిగింది, వ్రతభంగం జరగకుండా ఈసారి తద్దే సరిగ్గా చెయ్యి, నీకు అనురూపమైన భర్త లభిస్తాడని చెప్పింది. అప్పుడు ఆవిడ 2వ సంవత్సరం తర్వాత సంవత్సరం అమ్మాయి మళ్ళీ ఈ వ్రతం చేసుకుని చంద్రోదయం అయ్యేదాకా ఓపికగా ఉండి, చంద్రోదయం అయ్యాక గౌరీ పూజ చేసుకున్నాక అప్పుడు అందరికీ వాయనాలు ఇస్తే మరుసటి సంవత్సరం అమ్మాయికి ఒక మంచి అనురూపమైన భర్త పెళ్లి లభించాడు. సంబంధం వచ్చింది. ఈ వ్రతాన్ని చేస్తే పెళ్లి సంబంధాలు మంచి వస్తాయి. ఆడపిల్లలకి పెళ్ళే తప్పిస్తే జీవిత పరమాధి ఏది లేదా ఆ. అని అడిగితే ఏం చెప్పేది ఏం లేదు. జీవిత పరమావధి ఏంటంటే మనం ఎవరితోటైనా కలిసి ఉండాలి లైఫ్ లాంగ్. అంతే కదా. పెళ్ళే జీవిత పరమావధి కాదు, కాదు నేను ఒప్పుకుంటా. ఉమ్. కానీ ఒకళ్ళతోటి కలిసి ఉన్నప్పుడు మనం వాళ్ళతో హాయిగా ఉండాలి కదా. మనం అదే కదా. మన జీవితం కంఫర్టబుల్ గా ఉండాలా వద్దా? అవునండి. మరి ఉండడానికి ఏదైనా ఇది చెయ్యండి దీంతో మంచి జరుగుతుందంటే ఎందుకు చేయకపోవాలి మనం? అది దానంతట అది ఉండాల్సిందే, నేనేమి చేయనని అనకూడదు. దానివల్ల ఇబ్బంది లేదు కదా, మనకి మంచి జరుగుతుందని తెలుస్తోంది కదా. ఆ. కాబట్టి చేసుకోవచ్చు. చిన్నపిల్లలతోటి పట్టించి చిన్నపిల్లలతో చేయిస్తే వచ్చి పెద్ద వయసు వచ్చాక ఈ సమస్యలు తీరుతాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా నోము పట్టుకోవచ్చు. మన ఇంట్లో లేకపోతే ఎలా, ఉమ్. మన అదొక అనుమానంగా ఉంటుంది. పురోహితుడిని సంప్రదించి చేసుకోండి. ఎవరినైనా అడిగి ఎలా చేసుకోవాలో పెద్ద అనుమానాలకు ఏం లేదు కథల్లో. ఆ, అడిగి ఓకే అంటే అడిగి ఓకే అంటే చేసుకోండి, మీకు సరదాగా ఉంటాయి. ఒకవేళ మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కుజుడు అనుగ్రహించట్లేదు, లేదా పెళ్ళిళ్ళు కాలేదు, లేట్ అయింది, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో లేదు, మనం ఇది మొదలు పెట్టచ్చా అంటే నేను చెప్తాను, మా సాధారణంగా మనకి ఇంట్లో లేకపోతే మొదలు పెట్టద్దు, అవును. చేయకూడదు, అనవసరమైనది అని. కానీ తల్లుల అనుమతి ఉండి మీకు కూడా ఆసక్తి ఉంటే ఒక పురోహితుడిని ఎవరినైనా సంప్రదించి, లేదా మీ పక్కింట్లో వెనకింట్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ చేసుకుంటుంటే, ఆన్లైన్ కాదు సుమి, డైరెక్ట్గా. ఎలాంటి పరిస్థితి వచ్చింది రమ్మగారు? అవును, అది చెప్పాల్సి వస్తుంది కదమ్మా, ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది చేయాలి. అలా కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా చేసుకుంటుంటే వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి చేసుకోండి. ఒక 2-3 సంవత్సరాలు చేసుకున్నాక ఏమైనా వివాహం అయిపోవచ్చు. కంటిన్యూ చేయదలుచుకుంటే కనీసం 10 సంవత్సరాల నోము ఇది. 10 ఏళ్ళ తర్వాత దీనికి ఉద్యాపన చేసేసుకుంటారు. మేము చిన్నప్పుడంతా తెల్లవారుజాము నిద్రలేచి అన్నం తిని ఆడుకునే వాళ్ళని చేయ, మాకు నోముగా లేదు. ఎన్నేళ్ళో ఇప్పుడు కూడా నేను గోరింటాకు పెట్టేసుకుంటాను. రేపు ముందు రోజు గోంగూర పచ్చడి చేసుకుంటాము. అంతకంటే నేనేం చేయటం లేదు. కానీ ఖచ్చితంగా గోరింటాకు అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, ఆషాఢ మాసాల్లో గోరింటాకు, ఈ నియమాలు మాత్రం నేను పాటిస్తాను. వీలు వెంబడి చేసుకోండమా, ఏ వీలు లేదు మనకి. విషయం విని తెలుసుకోండి. కనీసం ఇలాంటివి ఉన్నాయి మన దగ్గర, మన సాంప్రదాయం కదండి, సాంప్రదాయం ఇది, మన సిస్టమ్ అనేది తెలుసుకున్నా సరిపోతుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే.